హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 1 సెట్స్ ఎక్సర్సైజ్ 1B ముందున్న ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. ఎంప్టీ సెట్. ఏ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ఎంప్టీ సెట్. సెట్లో ఎలిమెంట్స్ అనేటివి లేకపోతే దాన్ని ఏమంటామంటే ఎంప్టీ సెట్ అని అంటాము. ఎంప్టీ సెట్ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తామంటే నల్ సెట్ అంటాం, లేదా వాయిడ్ సెట్ అని కూడా అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ద సింబల్ పై ఆర్ ఎంప్టీ బ్రాకెట్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 1. 1 లోపల ఉన్న న్యాచురల్ నెంబర్స్ ఏంటి? ఏమైనా ఉన్నాయా? లేవు. అప్పుడు ఎలా రిప్రజెంట్ చేయాలి? ఆర్ brackets. Second one, b equal to set of all x such that x is a even prime number greater than 2. మనకున్న ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఓన్లీ 2 మాత్రమే ఉంది. ఇక్కడ గ్రేటర్ దాన్ 2 అని అడిగితే ఏమని చెప్తాం? ఏమీ లేవు, 0, ఏమి ఉండవు. అప్పుడు ఎలా రిప్రజెంట్ చేయాలి? 5 ఆర్ ఎంప్టీ బ్రాకెట్స్. థర్డ్ వన్, c equal to set of all x such that x is a rational number and x square minus 2 equal to 0. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. x square minus 2 equal to 0, x square equal to minus 2 అటు సైడ్కి వెళ్తే ప్లస్ 2, x ఈక్వల్ టు ఏమైంది? ప్లస్ ఆర్ మైనస్ √2. √2 అనేది రేషనల్ నెంబరా? కాదు కదా. కాబట్టి ఇదేంటి? నల్ సెట్ అవుతుంది. నల్ సెట్ ఆర్ 5. Next, finite set. A set consists of a definite number of elements. It is a countable set. Empty set is a finite set. Finite set అంటే ఏం లేదమ్మా, సెట్ లోపల ఎలిమెంట్స్ని కనుక కౌంట్ చేయగలిగితే దాన్ని ఏమంటామంటే ఫైనైట్ సెట్ అంటాము. ఎంప్టీ సెట్ కూడా ఫైనైట్ సెట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, సెట్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్. వీక్లో ఎన్ని డేస్ ఉంటాయమ్మా? 7 days. అంటే పర్టికులర్గా 7 days అని చెప్పేస్తున్నాం కదా, దీన్ని ఏమంటామంటే ఫైనైట్ సెట్ అంటాం. నెక్స్ట్, 7 days ఇన్ ఏ వీక్. సెకండ్ వన్, సెట్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 16 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ సాల్వ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 16 ఈక్వల్ టు 0. ఏమైద్రా? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ 16. ఎక్స్ ఈక్వల్ టు ఏమైంది? ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4. ఇప్పుడు ఈ సెట్ని ఎలా రాస్తాం? -4, ఈ ఎలిమెంట్స్ని కౌంట్ చేయొచ్చా చేయలేమా? ఈ సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి? 2 సొల్యూషన్స్ ఉంటాయి ఈ ఈక్వేషన్కి. ఇది కూడా ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్, థర్డ్ వన్, సెట్ ఆఫ్ 1 2 3 ఆన్ సో ఆన్ 100. ఈ సెట్ లోపల ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్తాము? 100 ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్తాం. ఇది కూడా ఫైనైట్ సెట్టే అవుతుంది. ఫోర్త్ వన్ చూడండి. మనకు సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు, దీన్ని ఇప్పుడు రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకుందాం. సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 10. 10 లోపల ఉన్న ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఏంటి? 2 4 6 8. ఎన్ని ఉన్నాయేమో ఎలిమెంట్స్ అంటే ఏమని చెప్తారు? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్తాం కదా. దీన్ని ఏమంటామంటే ఫైనైట్ సెట్ అంటాం. నెక్స్ట్, ఇన్ఫైనైట్ సెట్. ఏ సెట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎన్ ఇండెఫినెట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇట్ ఈజ్ ఏ అన్కౌంటబుల్ సెట్. ఆల్ ఇన్ఫైనైట్ సెట్స్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఇన్ ద రోస్టర్ ఫామ్. సెట్ లోపల ఎలిమెంట్స్ని కౌంట్ చేయలేకపోతే దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అంటాము. నెక్స్ట్, రోస్టర్ ఫామ్లో ఇన్ఫైనైట్ సెట్స్ని డిస్క్రైబ్ చేయలేము. ఇన్ఫైనైట్ సెట్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, సెట్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ఏ లైన్. ఒక లైన్ మీద ఎన్ని పాయింట్స్ ఉన్నాయో మనం చెప్పలేము. ఇక్కడ ఉండొచ్చు, ఇది లైన్ అనుకోండి, ఇక్కడ ఇదో పాయింట్, ఇదో పాయింట్, ఇదో పాయింట్, ఇదో పాయింట్, ఇదో పాయింట్, ఇట్లా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఏమైందంటే ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది.
సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏం రాస్తామమ్మా 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ ఇలా రాసుకుంటూనే పోతాం. దీంట్లో కూడా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేయలేం కాబట్టి ఇది కూడా ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. మల్టిపుల్ ఆఫ్ 3 యొక్క మల్టిపుల్స్ ఏమ్మా 3 6 9 12 15 18 21 ఇలా రాసుకుంటూ పోతే ఇన్ఫినిటీ వరకు వస్తాయి. ఇది కూడా ఏమైంది ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఈక్వల్ సెట్స్. Set A and set B are said to be equal if the elements present in both the sets have same elements. 2 సెట్స్లో ఎలిమెంట్స్ ఎలా ఉండాలి, ఏ సెట్లో అయితే ఎలిమెంట్స్ ఉంటాయో బి సెట్లో కూడా అవే ఉంటే వాటిని ఏమంటామంటే ఈక్వల్ సెట్స్ అంటాము. ఇలా దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఈక్వల్ సెట్ని A ఈక్వల్ టు బి అంటాం. ఒకవేళ ఎలిమెంట్స్ కన్నా డిఫరెంట్గా ఉంటే ఎలా డినోట్ చేయాలి, A నాట్ ఈక్వల్ టు బి. ఎగ్జాంపుల్ చూద్దాం. A ఈక్వల్ టు 1 2 3 4. బి సెట్లో కూడా ఇవే ఎలిమెంట్స్ ఉంటే అవి ఈక్వల్ అవుతాయి. ఒకవేళ డిఫరెంట్గా ఉంటే అన్ఈక్వల్ అవుతాయి. 1 ఉందా, బి సెట్లో 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. ఇవేమవుతాయమ్మా ఈక్వల్ సెట్స్ అవుతాయి. ఏ ఈక్వల్ టు బి. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు ఏ సెట్లో ఈ లెటర్స్ ఉన్నాయి, బి సెట్లో ఈ లెటర్స్ ఉన్నాయి. ఈ రెండు ఈక్వలా కదా చెక్ చేద్దాం. ఏ సెట్లో ఎం ఉంది, బి సెట్లో ఎం ఉంది. ఎమ్ 2 టైమ్స్ ఉంది. మనం రాసేటప్పుడు 1 టైమే కదా రాస్తాము. ఎన్ని టైమ్స్ అయినా రిపీట్ అయినా మనం రాసేటప్పుడు 1 టైమే రాస్తాము. ఇలా రిపీటేషన్ ఉన్నా కూడా సెట్లో ఏ చేంజ్ ఉండదు. ఏ ఏ, టీ టీ, హెచ్ హెచ్, ఈ రెండు కూడా ఈక్వల్ సెట్సే అవుతాయి. థర్డ్ వన్ చూడండి. ఏ ఈక్వల్ టు 1 5 7 9. బి సెట్లో కూడా అవే ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేయండి. 1 ఉంది, 5 లేదు, 7 ఉంది, 9 ఉంది. ఈ రెండు అన్ఈక్వల్, ఈ రెండు ఈక్వల్ సెట్స్ కావు. ఏ నాట్ ఈక్వల్ టు బి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.